రాజకీయ ఎత్తుగడలు వేయడంలో కేసీఆర్ చాలా తెలివైనవాడని, అందుకే మునుగోడులో కమ్యూనిస్టులను కలుపుకున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. కానీ కొందరు గిట్టనోళ్లు లెఫ్ట్ పార్టీలు టీఆర్ఎస్ కు అమ్ముడుపోయాయని, నేతలు ప్యాకేజీలు తీసుకున్నారని ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ లో సిపిఐ స్టేట్ ఆఫీస్ వేదికగా కేంద్రంపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాటం చేసిన పోలీసులు ఎప్పుడూ పార్టీ ఆఫీసులోకి రాలేదని, మోదీకి వ్యతిరేకంగా నిరసనలు చేస్తే మాత్రం ఆఫీసులోకి వచ్చారని చెప్పారు. తెలంగాణ పోలీసులను కేసీఆర్ మోదీకి అప్పగించారా అనే అనుమానం వస్తుందన్నారు. అంటే రెండు రకాలుగా దళిస్తున్నాడు. ఒకటి కొత్త వాళ్ళని, కాబట్టి అసలైనటువంటి అవినీతి కుంభకోణాలకు నాయకత్వం వహించింది మోడీ ప్రభుత్వం తప్ప ఇంకోటి కాదని నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పుడు చెప్పండి, ప్రపంచంలో, దేశంలో లేదా ఈ దేశంలో మీ దృష్టిలో అవినీతి పనులను పనిపట్టిస్తాము, వాళ్ళు ఎంత పడతామని చెప్పి అంటున్నారే. ముందు అదాని అంటే పనండి. ఒకవైపు బతుకున్నటువంటి సింగరేణిలోని అవుట్సోర్సింగ్ చేయడం ద్వారా కాంట్రాక్ట్ లేబర్ వస్తూ ఉన్నారు, పర్మనెంట్ లేబర్ తగ్గిపోతా ఉన్నారు. ఇంకొకవైపు ప్రైవేట్ వాళ్ళకి మైన్స్ ఇచ్చేస్తున్నారు. అంటే రెండు రకాలుగా దళిస్తున్నాడు. ఒకటి కొత్త వాళ్ళని మైన్స్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం, రెండు సింగరేణిలో ఉన్న కార్మికులు రిటైర్డ్ అయిపోతుంటే కూడా రెగ్యులర్ ఎంప్లాయీ తీసుకోకుండా కాంట్రాక్టీకరణ చేయడం. దీని కాంట్రాక్టీకరణ, ప్రైవేటీకరణ రెండు కలిపి భవిష్యత్తులో సింగరేణికి గుండు సున్నా వచ్చేటువంటి ప్రమాదం ఉందా లేదా చెప్పండి. కాబట్టి అసలైనటువంటి అవినీతి కుంభకోణాలకు నాయకత్వం వహించింది మోడీ ప్రభుత్వం తప్ప ఇంకోటి కాదని నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పుడు చెప్పండి, ప్రపంచంలో